నా పేరు సుమలత, మా ఆయన పేరు జవాజీ రమేష్. మాది భూపాలపల్లి జిల్లా, గోర్కొత్తపల్లి మండలం, కొత్తపల్లె గ్రామం. 2 పిల్లలు, చిన్న పిల్లలు కూడా చెట్ల కింద దాదుకున్నాం. చెట్టే మాకు ఇల్లు అయ్యింది, మాకు మాత్రం ఇల్లు లేదని ఎన్నిసార్లు మేము అడిగినా కూడా సరే ఇస్తామని అన్నారు. ప్రొసీడింగ్ లెటర్ వచ్చిన తర్వాత ప్రొసీడింగ్ లెటర్ ఆపిండు. ఎంపీడీఓ సార్ని అడిగితే ఎంపీడీఓ సార్ అన్నారు కదా, ఎమ్మెల్యే ఆపమంటేనే ఆపినాం ప్రొసీడింగ్ లెటరు అని అన్నారు. అదే రోజు మేము ఆర్టీఐకి పెట్టినాం. ఎందుకు ఆపమన్నారు, ఆ విషయం బయటపడుతుంది కదా అన్నట్టుగా మేము ఆర్టీఐకి పెట్టినాం. ఆర్టీఐలో పెట్టిన తర్వాత ఆర్టీఐ సమాధానం ఏమిస్తారో చూసిన తర్వాత ఆర్టీఐలో పెట్టిన తర్వాత ఏమంటారో సమాధానం ఇచ్చిన తర్వాత మేము కలుద్దాం అన్నట్టుగా, ఎమ్మెల్యేని కలుద్దాం అన్నట్టుగా మేము అనుకున్నాం. వారం రోజుల తర్వాత ఎమ్మెల్యే గారు రేగొండకు వచ్చిండ్రు. రేగొండకు వస్తే రేగొండకు మేము వెళ్ళినాం. రేగొండకి వెళ్ళి మీరు చెప్పిండ్రు కదా సార్, మీ మాటకు విలువ లేనట్టుగా ఎంపీడీఓ గారు మరి మాకైతే ఇవ్వలేదు ప్రొసీడింగ్ లెటరు, మరి మీరు చెప్పిండ్రా చెప్పలేదా అంటే, మీకు ఇవ్వమమ్మా, మీరు వేరే పార్టీ, మీరు మీ ఆయనకు మేము ఇవ్వము, నా ప్రభుత్వంలో మీకు ఇల్లు రాదు అని చెప్పిండు ఎమ్మెల్యే గారు. అంటే ఎమ్మెల్యే పేరు గండ్ర సత్యనారాయణ గారు. మీకు ఇల్లు ఇవ్వమ్మా అని చెప్పిండు. చెప్తే మేము అదంతా రికార్డ్ చేసుకున్నాం. రికార్డ్ చేసుకున్నది వీడియో డిలీట్ చేసేదాక మా అక్క కొడుకుంటాడు, ఆయన సెల్ గుంజుకొని పలగొడతామని బెదిరించిండు. ఏం పేరు? మా అక్క కొడుకు పేరా బాలకృష్ణ. ఆయన సెల్లు తీసుకొని బెదిరిస్తే పెద్ద సెల్లు పోతే మళ్ళీ రాదు అన్నట్టుగా వాడు డిలీట్ చేసిండు మా అక్క కొడుకు.